UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. వెల్కమ్ టు హెడ్ టీవీ. ఈ రోజు మనతో సంజయ్ నాయక్ గారు ఉన్నారు, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్. నమస్కారం సార్. నమస్కారం. సార్, ఇప్పటిదాకా మనము తెలంగాణ గురించి, హైదరాబాద్ గురించి, ఆంధ్ర గురించి మాట్లాడాము. ఈ రోజు ఇండియా లెవెల్లో చూసుకుంటే రియల్ ఎస్టేట్ గ్రోత్ ఎలా ఉండబోతుంది? రియల్ ఎస్టేట్లో బూమ్ వస్తుందని చాలా మంది చెప్తున్నారు. వస్తే ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది ఒకసారి చెప్పండి. సో ఇప్పటి వరకు మీరు అన్నట్టుగా మనం హైదరాబాద్ గురించి మాట్లాడినా కానీ నేషనల్ లెవెల్లో ఎప్పుడు మాట్లాడలేదు. అవును. సో రియల్ ఎస్టేట్ అనేది ఎక్కడున్నా కూడా అద్భుతంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్కి తిరుగులేదు. కానీ ఎక్కడ బాగా డెవలప్మెంట్ అవుతుంది, సో దీనికి గవర్నమెంట్ సపోర్ట్ ఏ విధంగా ఉంది, సో రియల్ ఎస్టేట్ పెరగడానికి నిజంగానే ఛాన్సెస్ ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయి. ఎందుకంటే రీసెంట్గా నేను కొన్ని సర్వేలు, కొన్ని ఆర్టికల్స్ కూడా చదవడం జరిగింది. దీని మీద రీసెర్చ్ చేస్తుంటే, మీటింగ్స్, ట్రైనింగ్స్ అటెండ్ అయినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, నెక్స్ట్ మన ఇండియాలో కమింగ్ 10 yearsలో, నెక్స్ట్ 10 సంవత్సరాలలో కొత్తగా 7 కోట్ల కొత్త కన్స్ట్రక్షన్ జరగబోతున్నాయి. 7 కోట్ల కొత్త ఇల్లులు కట్టబోతున్నారు. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మనం గుర్తించాల్సింది. ఓకే. అండ్ ఇప్పుడు మనం తీసుకుంటే మన హైదరాబాద్ కాకుండా మన ఆల్ ఓవర్ ఇండియా తీసుకుంటే నెక్స్ట్ 10 yearsలో 152 కోట్లని టచ్ చేయబోతుంది ఇండియా పాపులేషన్. ఓకే. సో ఈ విధంగా ఒక ఆప్షన్ చెప్పొచ్చు మనం, రియల్ ఎస్టేట్ అయితే గ్రోత్ అవుతుంది. ఎందుకంటే రోటీ, కపడా, మకాన్ ఎవర్ గ్రీన్ ఇండస్ట్రీస్ ఇవి ఎప్పుడు కూడా పెరుగుతూనే పోతాయి. ఎందుకంటే మనం అందరం ఇవాళ ఏంటంటే రోటీ సంపాదించుకోగలుగుతున్నాం, అవును, అందరు కపడా సంపాదించుకోగలుగుతున్నాం, కానీ మకాన్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక డ్రీమ్ అది. అవును. సో ఇంకొక సర్వేలు కూడా నేను చదివిన ఏంటంటే, చాలా మంది ఎంప్లాయీస్, మరీ ముఖ్యంగా ఇది విన్న తర్వాత బాధ అనిపించింది నాకు, 72% కంటే ఎక్కువ మంది జనాలు వాళ్ళ జీవితంలో ఒక సొంత ప్రాపర్టీ, ఏదైతే సొంత ఇల్లు కట్టుకోకుండా రిటైర్ అయిపోతున్నారు. సొంత ఇల్లు కూడా సంపాదించుకోలేకుండా రిటైర్ అయిపోతున్న వాళ్ళు ఉన్నారు చాలా మంది. 72% ఎంప్లాయీస్ సంగతి చెప్తున్నాను నేను. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు రియల్ ఎస్టేట్ అనేది ఎంత నీడ్ ఉంది, ప్రతి ఒక్కరు కొనాలని ఉంది, కానీ కాస్ట్ పెరిగిపోతున్నాయి, రేట్లు పెరిగిపోతున్నాయి అని చెప్పేసి. సో దీనికి గవర్నమెంట్ నుంచి కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు స్టేట్ లెవెల్లో కావచ్చు, సెంట్రల్ లెవెల్లో కూడా కన్స్ట్రక్షన్ వైపు తీసుకెళ్లాలని చెప్పి. సో సెంట్రల్ గవర్నమెంట్ ఒక 5 ఇండస్ట్రీస్ మీద నెక్స్ట్ ఎక్కువ ఫోకస్ చేయబోతుంది. ఓకే. సో రియల్ ఎస్టేట్ లోనే కాదు, నెక్స్ట్ ఇంకా ఏ ఇండస్ట్రీలో కూడా దీని వల్ల ఇంపాక్ట్ పడుతుంది, దీని వల్ల ఎక్కువ గ్రోత్ వస్తుంది అన్నది కూడా మనం చూద్దాం. సో నేను రిఫరెన్స్ కింద కొన్ని ఆర్టికల్స్ తీసుకున్నాను, దాంట్లో మేజర్గా ఏమేమి ఉన్నాయో చూద్దాం మనం. సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే రైల్వేస్. సో మన ఇండియాలో రైల్వే తీసుకుంటే రోజు రోజుకి బాగా పెరిగిపోతుంది. దీంతో పాటు ఏంటంటే బుల్లెట్ ట్రైన్స్ కూడా లాంచ్ చేయబోతున్నారు. ఆల్రెడీ మనకు లాంచ్ అయినాయి, రన్నింగ్లో ఉన్నాయి కొన్ని. ఇంకా బుల్లెట్ ట్రైన్స్ పెరగబోతుంది, దీన్ని ఎక్స్పాన్షన్ చేయబోతున్నారు. ఎందుకంటే జనాలకు ఇంకా ట్రాన్స్పోర్టేషన్ ఈజీ ఉండాలి, ట్రాఫిక్లకు ఇబ్బంది లేకుండా ఉండడం కోసం అని చెప్పేసి. సో రైల్వే అనేది ఎప్పుడు కూడా ఎవర్ గ్రీన్ ఉంటుంది. సో రైల్వే సంబంధించినవి కూడా ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నారు. సో దాని తర్వాత వచ్చేసి ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మేజర్గా కన్స్ట్రక్షన్ కావచ్చు, రెనోవేషన్స్ కావచ్చు, ఇవన్నీ తీసుకుంటే కొత్త ఇప్పుడే చెప్పాను మీకు ఆల్రెడీ 7 కోట్ల ఇల్లులు కట్టబోతున్నారంటే ఎంత ఇన్ఫ్రా డెవలప్ అవుతుంది దానివల్ల. డైరెక్ట్లీ, ఇండైరెక్ట్లీ లక్షల మందికే కాదు, కోట్ల మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది దానివల్ల. సో చాలా ఒక రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఎలాంటిదంటే, అంటే నేను వచ్చిన కొత్తలో నా గురువులు చాలా మంది, నేను దీని మీద ట్రైనింగ్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఏం చెప్పడం జరిగిందంటే, ఈ భూమి మీద హయ్యెస్ట్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చే ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే అది రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ. అగ్రికల్చర్ తర్వాత రియల్ ఎస్టేట్లోనే ఉంది. ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఒక్క ఇండస్ట్రీ మీద డిపెండ్ అయ్యి మోర్ దెన్ 850+ ఇండస్ట్రీస్ బతుకుతున్నాయి అలా. అంత పెద్ద ఇండస్ట్రీ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ. కాబట్టి దీంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు తీసుకోండి, చాలా బాగా డెవలప్మెంట్ అవుతుంది. ఒక ఇన్ఫ్రా గ్రోత్ వస్తుందంటే ఇప్పుడు కార్పెంటర్ కావచ్చు, తర్వాత వచ్చేసి మనకి పెయింటింగ్ వర్క్ కావచ్చు, తర్వాత వచ్చేసి మెటీరియల్ సప్లై కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. దీనివల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్లో డైరెక్ట్లీ, ఇండైరెక్ట్లీ కోట్ల మందికి ఎంప్లాయ్మెంట్ రాబోతుంది. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఎలక్ట్రానిక్ వెహికల్స్ అండ్ ఈవీ మిషన్స్. సో ఎలక్ట్రానిక్ ఇప్పుడు మనం చూస్తున్నాం డే బై డే ఏంటంటే హైదరాబాద్లో కానీ ఇండియా లెవెల్లో పొల్యూషన్ పెరిగిపోతుంది. ఢిల్లీ ఫస్ట్ ప్లేస్లో ఉంది, బెంగళూరు ఉంది, హైదరాబాద్ ఉంది. సో ఈ పొల్యూషన్ని కంట్రోల్ చేయడం కోసం ఇప్పుడు మనం చూస్తున్నాం అంతా కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్. సో ఎలక్ట్రికల్ వెహికల్స్కి సపోర్ట్ చేయాలని చెప్పి కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ప్లాన్ చేస్తుంది. సో దీంట్లో కూడా గ్రోత్కి ఎక్కువ స్కోప్ ఉంది. సో దీనివల్ల కూడా ఏంటంటే పొల్యూషన్ ఇంకా హాని కాకుండా ఉంటుంది, మనకి దీని చుట్టుపక్కల సిటీకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్పేసి. దాంతోపాటు నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఏముందంటే మేజర్గా మనం చెప్పుకోవచ్చు దీన్ని, ఇంకోటి వచ్చేసి ఏంటంటే సోలార్ ప్యానెల్స్. సో ఎలక్ట్రిసిటీ ఇప్పుడు ఏంటంటే మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం లేదా కొనుక్కుంటున్నాం, ఇవన్నీ ఉన్నాయి కదా. సో గవర్నమెంట్ కూడా ఏం చెప్పిందంటే, సెంట్రల్ గవర్నమెంట్ కూడా రానున్న రోజులలో సో ప్రతి ఇంటికి సోలార్ కనెక్షన్ ఇవ్వాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. ఓకే. సో సోలార్ ఇండస్ట్రీ కూడా బాగా గ్రోత్ అవబోతుంది. సో దీన్ని బేస్ చేసుకుని కూడా ఆల్రెడీ స్టాక్ మార్కెట్లలో కూడా చాలా మంది ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు. దీంతో పాటు వచ్చేసి ఏంటంటే సోలార్ ప్యానెల్స్, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇవి మేజర్గా అనమాట. ఇంకా చాలా ఉన్నాయి, బట్ వీటిని బేస్ చేసుకొని సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇంకా కొత్త ప్రాజెక్ట్స్ లాంచ్ చేయబోతుంది.
కాబట్టి మనం రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి మంచి లొకేషన్, మంచి టైం ఏదైనా ఉందంటే అది ఇప్పుడే. మనం ఎలాంటి లొకేషన్ని గుర్తించాలంటే మెట్రోపాలిటన్ సిటీస్ కానీ, తర్వాత వచ్చేసి మనకి ఏంటంటే మండల్ హెడ్ క్వార్టర్స్ కానీ, డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ కానీ, ఎక్కడైతే ఎమర్జింగ్ ఏరియాస్ ఉన్నాయో, ఎక్కడైతే డెవలప్మెంట్స్ ఎక్కువ ఉన్నాయో అలాంటి ఏరియాలకు దగ్గర మనం కొనుక్కోవాలి. అలాంటి ఏరియాకి దగ్గర మనం కొనుక్కుంటే ఏమవుతుంది, ప్రాపర్టీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏమవుతుందంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది అద్భుతంగా ఉంటుంది. ప్రాపర్టీ ఎక్కడైనా కొనొచ్చు, కానీ ఎక్కడ గ్రోత్ వస్తుంది, ఎక్కడ నెక్స్ట్ డెవలప్మెంట్ వస్తుందో అలాంటి ఏరియాలో కొనాలి. నేను చాలాసార్లు చెప్పిన, ఇప్పుడు సమయం సందర్భం వచ్చింది కాబట్టి మళ్ళీ చెప్తున్నా. ఈ వీడియో చూసే వాళ్ళ ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ప్రాపర్టీస్ ఎక్కడ నుంచి ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేయాలంటే వేర్ లైట్స్ ఎండ్, ఎక్కడైతే దీపాలు ఆగిపోతాయో అక్కడ నుంచి మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. లేదా మనం ఇన్వెస్ట్మెంట్ చేసే చోట నుంచి చూస్తే ఆ దీపాలు కనిపించాలి, లైట్లు కనిపించాలి. సిటీకి ఎంత దూరం ఉంది, దగ్గర ఉంది అన్నది కాదు, డెవలప్మెంట్స్ చూసుకోవాలి ఫస్ట్ మనం చూసుకోవాల్సింది. సెకండ్ వచ్చేసి ఏంటంటే లైట్స్కి ఎంత దూరంలో ఉన్నాం, విలేజెస్కి కానీ, టౌన్స్కి కానీ, మండల్కి కానీ ఎంత డిస్టెన్స్లో ఉన్నాం, ఒక రాజధానికి ఎంత డిస్టెన్స్లో ఉన్నాం, ఒక మెట్రోపాలిటన్ సిటీకి ఎంత దూరంలో ఉన్నాం, ఇవన్నీ చూసుకున్న తర్వాత మనం ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే రానున్న నెక్స్ట్ 10 సంవత్సరాలలో రియల్ ఎస్టేట్ అనేది అల్టిమేట్ ఉంటుంది. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళందరూ ఇలా లక్షలు పెట్టిన వాళ్ళు 10 సంవత్సరాల తర్వాత కోటీశ్వర్లుగా అవుతారు. అది నేను బలంగా నమ్ముతున్నా. అండ్ పెట్టిన వాళ్ళందరూ కూడా కోటీశ్వర్లు కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా మంచి ఒక మిషన్ అనుకోవచ్చు మీది. ఎందుకంటే చాలా మందికి రియల్ ఎస్టేట్‌లో మీరు చెప్పినట్టు ఎమోషనల్ కనెక్ట్ ఉంటుంది కొనాలి అని. కానీ మీరు చెప్పిన తర్వాత నాకు కూడా తెలిసింది 72% ఎంప్లాయీస్ కొనలేకపోతున్నారని. అండ్ గవర్నమెంట్ కూడా దానికి సపోర్ట్ చేయడానికి చాలా చేస్తుంది. అలానే మీరు చెప్పిన కొన్ని ఇండస్ట్రీస్ కూడా బాగా పెరిగే ఒక అవకాశం ఉంది కాబట్టి ఇండైరెక్ట్‌గా దాని ఎఫెక్ట్ రియల్ ఎస్టేట్ మీద కూడా ఉంటుంది. సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఒకవేళ ప్లాన్ చేసుకోవాలి అంటే మీరు నెక్స్ట్ ఫ్యూచర్‌లో ప్లాన్ చేసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థాంక్యూ సార్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.